హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము వెళ్ళిన దేవాలయంలో అయితే ఇలా ఉంటుందండి. వాటర్ ఉండి చుట్టూ మెట్లుంటాయి, చాలా బాగుంటుంది. దీన్నైతే కోనేరు అంటారు అనుకుంటున్నానండి. మరి ఇది ఆలయంకైతే మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంతకీ ఆలయం పేరు చెప్పలేదు కదండి. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం అండి. ఇది పెందుర్తిలో ఉంటుంది. మేము వెళ్ళాం కానీ మా పిల్లల్ని అయితే ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళకి ఇలా కోనేరున్న ఆలయం చూపించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. మేమైతే అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము. మా పిల్లలకి చూపించాలని సండే రోజు అయితే ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళామండి. ఇందులో అయితే తాబేలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇలాంటి దేవాలయాలు అయితే కోనేరున్నవి, ఇలా వాటర్తో ఉన్నవైతే నాకు తెలిసి అయితే తక్కువే ఉంటాయి అనుకుంటున్నానండి. ఈ తాబేళ్ళైతే మనం మనుషులం వచ్చినట్టు మన మాటలు విన్నట్టు తెలిస్తే చాలండి, లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాయి. ఫస్ట్ మేము దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు కూర్చుండి తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చామండి. చాలా బాగుంది. ఈ దేవాలయంలో మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళినప్పుడైతే పంతులు గారు చెప్పారండి, కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి పూజలు వ్రతాలు జరుగుతాయి, టికెట్ ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారండి. ఇంకా దక్షిణ అయితే మనకు తోచినంత పెట్టొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే కార్తీక మాసంలో ఇక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాం అనుకున్నామండి. సామూహిక వ్రతాలు జరుగుతాయి. సామూహిక వ్రతాలు అయితే ఫ్రీ అండి. మనం స్పెషల్గా చేయించుకోవాలనుకుంటే మాత్రం టికెట్ తీసుకోవాలని చెప్పారు పంతులు గారు. ఇంకా లాస్ట్ ఇయర్ ఎందుకో వీలవలేదండి ఇక్కడికి వెళ్ళడము. అక్కడ కేజీహెచ్ దగ్గర సత్యనారాయణ స్వామి ఆలయంకి వెళ్ళి వ్రతం చేయించుకున్నాము. మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎక్కువ ఎవరు లేరండి. ఇంక ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇంకా మోస్ట్లీ అయితే మా చిన్నమ్మ ఎక్కడికి వెళ్ళినా ఒక దగ్గర ఉండదు. ఆమె అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఎక్కడ ఏమున్నాయని అన్నీ చూస్తూ ఉంటుంది. పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే చూపిస్తే బాగుంటుందండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా హస్బెండ్ ఉన్న మా పెద్దమ్మాయి అయితే కూర్చొని రిలాక్స్ అవుతున్నారండి. చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఈ ఆలయంలో సంతోషిమాత అమ్మవారు కూడా ఉన్నారండి. సంతోషిమాత అమ్మవారు అయితే పంతులు గారు స్వయంభని చెప్పారండి. అలాగే వినాయక స్వామి వారు కూడా ఉన్నారండి. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్దామన్నారు. మేమైతే మోస్ట్లీ ఇలా దేవాలయాలకు వెళ్ళినప్పుడైతే మార్నింగ్ వెళ్తాము, పైగా బ్రేక్ఫాస్ట్ చేయము. మేమైనా టీ తాగుతాం కానీ మా పిల్లలు అది కూడా లేదండి, టీ పాలు ఏమి తాగరు. మా చిన్నమ్మాయి అప్పుడప్పుడు పాలు తాగుతుంది కానీ మోస్ట్లీ ఈవినింగే తాగుతుంది. ఇదే అండి ఆలయము. ఇక్కడైతే ఈ ఫ్లెక్సీలో ఏమేమి రోజు ఏమేమి పూజలు జరుగుతాయో క్లారిటీగా ఉందండి. ఇది ఈ ఆలయం యొక్క ఫ్రంట్ వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆలయం ఆపోజిట్లో శివాలయం ఉంటుందండి. అలాగే శివాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటామండి. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారము సంతోషి అమ్మవారికి కుంకుమ పూజలు కూడా జరుగుతాయంటండి, అక్కడ ఫ్లెక్సీలో ఉంది. ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ ఆపోజిట్లో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి. ఇంకా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మా పిల్లలు చూడని ఇంకొక ఆలయంకి అయితే బయలుదేరామండి. మోస్ట్లీ చూశారు కానీ ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా చూసారండి బయట నుండి, కానీ లోపలికి వెళ్ళి ఆ భగవంతుని అయితే దర్శనం చేసుకోలేదు. అందువల్ల ఇంకా ఆ దేవాలయానికి కూడా తీసుకువెళ్తున్నాము. ఆ దేవాలయం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మోస్ట్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. ఆ ఆర్కిటెక్చర్ వర్క్, ఆ కార్వింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఆ ఆలయం ఏంటో గెస్ట్ చేశారనుకుంటున్నాను. గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ అండి.